థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఎస్పెషల్లీ టీంలో మా నిర్మల గారు నాకు ఈ అవకాశం ఇక్కడికి రావడానికి కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా ఇంతకుముందు మనం విన్నాం, ఒక చిత్రమ్మ గారు లాగా పాడింది, నిజంగా సూపర్. ఒకసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్. అండ్ నాకు ఎవరు పెద్దవాళ్ళ పేర్లు తెలియదు, కాకపోతే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన వాళ్ళ పేర్లు మాత్రం నాకు తెలుసు. అండ్ మా జోగారావు గారు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఓ ఉన్నారా మనోళ్ళు? ఓకే, చూద్దాం ఒకసారి గట్టిగా. ఓకే, ఇంకా కనిపించట్లేరేమో అనుకుంటున్నా సార్. అప్పటి నుంచి ఓ చాలా రే అంటే శాస్త్రీయ పరంగానే ఉన్నది కదా. ఓకే, నేను కూడా శాస్త్రీయబద్ధంగానే వచ్చి నమస్కారం అని చెప్పిపోదాం అనుకున్నా, కాదు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. అండ్ జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ చూసేవాళ్ళు ఒక్కసారి. ఓకే, ఈ నల్లమోహన్ చూసారు ఎక్కడ? ఓకే, అయితే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు, ఎందుకంటే ఈ మధ్య చేయట్లేదు నేను. ఆ మధ్య చేసినప్పుడు కూడా నేను నన్ను గుర్తుపట్టడానికి చాలా ఇబ్బంది పడ్డా. ఎందుకంటే ఎన్ని చేసినా చమక్ చంద్ర అన్న టీంలో చేసినప్పుడు అన్ని చీరలే కట్టినాయి. బయటకు వచ్చి నన్ను నేను చెప్పుకోవాల్సింది, అరే నేను నాయన చేసిందని. సో అండ్ లాస్ట్కి ఇక్కడ చీర కట్టుకొస్తేనే గుర్తుపడతారు అనుకున్నా, కాదు. లాస్ట్ చాలా ఇయర్స్ నుంచి అందుకే ఈ చీరలు కడితే గుర్తుపడతలేరని గడ్డం పెంచుకొని తిరుగుతున్నాం మొత్తం. ఎనీవే, ఎత్ర నార్యస్సు పూజతే రమంతే తత్ర దేవత అంటే తెలుసా? ఎవరికైనా తెలుసు? ఎక్కడైతే స్త్రీ అమ్మ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారట. ఎందుకు ఈ మాట ఇక్కడ చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఇంత చక్కని వేదిక మీద నాకు అవకాశం రావడం, ఈ వేదిక ముఖంగా నన్ను కన్న తల్లిదండ్రులకు ఇద్దరికి పాదాభివందనాలు. సో ఇలాంటి వేదికల మీద అవకాశం రావడం చాలా తక్కువగా. సో నన్ను జబర్దస్త్ స్టేజ్కి పరిచయం చేసి, జబర్దస్త్ వల్ల ప్రపంచానికే తెలిసినాం. ఆ జబర్దస్త్ స్టేజ్కి కూడా ఈ సభాముఖంగా పాదాభివందనాలు. సో ఓకే, అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా. అమ్మ అమ్మని పిలుచుట కొరకే ఓయన్నా, ఆ దేవుడే నరుడై పుట్టెను ఇలలు మాయన్నా. అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా. దేవతలే యుద్ధం చేసి రాక్షసులను ఓడించి అమృత భాండం పొంది వారే తాగారు. ఎవరికి మిగల్చకుండా మునులంతా తపస్సు చేసి దేవతల వరాలు పొంది ఆ వరాల ఫలాలను వారే తిన్నారు. ఎవరికి మిగల్చకుండా. కానీ అమ్మ లాంటిది కాదన్నా అనురాగాల మూటన్నా, కమ్మని చెలిమిని పంచేటి తరగని మమతల కోటన్నా. కన్న బిడ్డలకందరికీ ఉన్నదంతా ఊడ్చిపెట్టి పస్తులుండే పాల వెళ్ళి దయగల మన కన్న తల్లి. అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా. థ్యాంక్ యూ. ఎందుకు అమ్మను తలుచుకోవాలనిపించింది, ఎందుకంటే ప్రతి స్టేజ్ మీద ఖచ్చితంగా మనసులోనైనా తలుచుకుంటా. ఓకే, ఎంతమందికి అర్థమైంది ఈ పాట? అర్థం కాలేదా? నేను పాడింది తెలుగే ప్లీజ్. ఓకే, అయితే రాగానే అలనాటి పాత పాటలు పాడుతూ